అందరిలా మనము ఉంటే అందులో ఏముంటుంది ప్రత్యేకత? మనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలంటే ఏదైనా ప్రత్యేకంగా చేయాల్సిందే. ఇప్పుడు ఆ కూటమి ఎమ్మెల్యే కూడా అదే పని చేస్తున్నారంట. అటు ప్రజల్లోనూ ఇటు రాష్ట్ర రాజకీయాల్లోనూ తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకునేలా కష్టపడుతున్నారట. ఇందుకే ఎమ్మెల్యే ఎవరు, ఆయన చేస్తున్న ఆ వెరైటీ ఈవెంట్ ఏంటి? కూటమి ఎమ్మెల్యే వినూత్న ప్రయోగం. రెడ్ బుక్ వద్దు, కంప్లైంట్ బుక్కే ముద్దు. ప్రజా సమస్యల పరిష్కారానికి సరికొత్త పంథా. పత్తికొండలో ప్రజల కోసం ఫిర్యాదుల పుస్తకం. కర్నూలు జిల్లా పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. రెడ్ బుక్, వైట్ బుక్ అంటూ రాష్ట్రమంతా రాజకీయ దుమారం రేగుతున్న వేళ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కంప్లైంట్ బుక్ అనే కొత్త కాన్సెప్ట్ ను తీసుకొచ్చారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల పుస్తకం అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంటే సాధారణ జనానికి మాత్రం భారీ ఊరటనిస్తోందట. సాధారణ జనం ఎవరైనా సరే ఎమ్మెల్యే అందుబాటులో ఉన్నా లేకున్నా ఆఫీసులో ఉంచిన ఫిర్యాదుల పుస్తకంలో తమ సమస్యను రాసి వెళ్లిపోవచ్చు. తానొచ్చాక ఆ పుస్తకంలో అంశాలను ఒక్కొక్కటిగా ఆరా తీస్తున్న ఎమ్మెల్యే శ్యాంబాబు వారిని పిలిపించి మరీ సమస్య వివరాలను తెలుసుకుంటున్నారు. వెంటనే పరిష్కారమూ చూపుతున్నారు. అయితే బాధితులను ఇబ్బంది పెడుతున్నది సొంత పార్టీ నేతలైనా వదలట్లేదట ఎమ్మెల్యే. పత్తికొండ నియోజకవర్గం అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో ఒకటిగా ఉంటుంది. ఇలాంటి చోట ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేగా గెలిచిన కేఈ శ్యాంబాబు ప్రజా సమస్యలపై చేసిన ఈ కొత్త ఆలోచన పెద్ద మార్పునకే కారణమవుతోంది. తన కార్యాలయంలో కంప్లైంట్ బుక్ ని ఏర్పాటు చేయడమే కాదు, ఆ సమస్యకు తన వాళ్లు కారణమని తెలిసినా చర్యలు తీసుకుంటానంటూ సభాముఖంగా చెప్పారు. మొదట్లో అందరూ ఇదంతా మామూలులే అనుకున్నారు. కానీ బుక్కులో బాధితులు రాసిన సమస్యలు చూసి వాటికి కారణమైన సొంత పార్టీ నేతలపై కూడా చర్యలు తీసుకోవడమే కాదు, అధికారులను మందలించడం ఇక్కడి జనాల్లో నమ్మకం కలిగేలా చేసింది. ఎమ్మెల్యే అంటే మంత్రిలా హడావిడి చేస్తున్న ఈ రోజుల్లో ఎస్కాట్ కూడా అవసరం లేదంటూ సింపుల్ గా పోలీసులను వారిస్తున్న శ్యాంబాబు సాదాసీదాగా ఉంటున్నారట. తన వెనకాల 15 కార్లేసుకుని అనుచరులు వస్తున్నా అలా రావద్దు, మీ పనులు మీరు చూసుకోండి అంటూ వెనక్కి పంపించేస్తున్నారట. ఇవన్నీ గమనిస్తున్న పత్తికొండ జనం మా మంచి ఎమ్మెల్యే అంటూ శ్యాంబాబును పొగడ్తలతో ముంచెత్తుతున్నారట. పత్తికొండ టు హైదరాబాద్ బస్ ఫెసిలిటీ కల్పించండి అంటూ ఫిర్యాదుల పుస్తకంలో ఓ ఓటర్ మెన్షన్ చేస్తే టపీమని బస్సును బస్టాండ్లో నిలబెట్టేశారట ఎమ్మెల్యే. వీధి లైట్లు, కొళాయిలు, రోడ్లు ఇలా ఒకటేమిటి, అన్ని సమస్యలకు సత్వర పరిష్కారం చూపుతూ సభాష్ ఎమ్మెల్యే అనిపించుకుంటున్నారట శ్యాంబాబు. రెవెన్యూ సిబ్బంది ఒకరు లంచం కోసం డిమాండ్ చేస్తున్నారని తెలిసి వెంటనే ట్రాన్స్ఫర్ చేయించిన ఎమ్మెల్యే అలాంటివి ఇక్కడ కుదరవు అంటూ అధికారులకు కూడా వార్నింగ్ ఇచ్చారట. నియోజకవర్గంలో శాంతి భద్రతలపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టిన ఎమ్మెల్యే మట్కా, గుట్కా, పేకాట, ఫ్యాక్షన్ ఇవేమీ లేకుండా చూస్తున్నారట. గతంలా కాదు, పత్తికొండ మారాలి, ఇతర నియోజకవర్గాలకు ఆదర్శంగా ఉండాలనే కాన్సెప్ట్తో ముందుకెళ్తున్నారట. అయితే ఎమ్మెల్యే తీరు సొంత పార్టీలో కొందరికి నచ్చకున్నా, ప్రత్యర్థులకు మింగుడు పడుకున్నా వెరైటీగా ఉన్నప్పటికీ ఈ కంప్లైంట్ బుక్ కాన్సెప్ట్ అదిరిపోయిందనే టాక్ వినిపిస్తోంది రాజకీయ వర్గాల్లో. మున్ముందు ఇది ఇంకెన్ని కొత్త పుంతలు తొక్కుతుందో చూడాలి మరి.